రైతు బంధు గత ప్రభుత్వం రైతులకు భరోసాగా పెట్టిన స్కీమ్. భరోసాతో పాటు అబాసు పాలైంది, విమర్శల పాలైంది ఆనాటి పథకం. గుట్టలు పుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, బీడు భూములు, రాళ్ళు రప్పలున్న భూములకు సైతం వందలు వేల ఎకరాలున్న రైతు బంధు అందిందనే విమర్శలు మస్తు ఉండే అప్పట్లో. అయితే ఇదే పథకాన్ని పేరు మార్చి రైతు భరోసా చేసింది కాంగ్రెస్. కేసీఆర్ ప్రభుత్వం 10,000 ఇవ్వగా రేవంత్ అండ్ టీం ఎకరాకు 15,000 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండే. ఇది కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటులో ఓ కీలక పథకం. అయితే ఈ పథకం అమలులో గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా, విమర్శల పాలు కాకుండా అమలు చేయాలని యోచిస్తోంది గవర్నమెంట్. రైతు భరోసా విధి విధానాలు రూపొందించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల సభ్యులుగా ఏర్పాటైంది కమిటీ. ఈ టీం రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజలతో పాటు వివిధ వర్గాల సూచనలు, సలహాలతో గైడ్ లైన్స్ తయారు చేయనుంది. జూలై 15వ తేదీలోపు సబ్ కమిటీ రైతు భరోసాపై నివేదిక ఇవ్వనుంది. ఆ తర్వాత అసెంబ్లీలో దీనిపై డిస్కస్ చేసి అర్హులైన రైతులందరికీ అమలు చేసేలా ప్లాన్ చేస్తోంది రేవంత్ అండ్ టీం. అయితే గతంలోలా కాకుండా సేద్యం చేసే పొలాలకే, దట్టు మంత్రులు, బ్యూరోక్రాట్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీ పై స్థాయి రాజకీయ నాయకులకు, ఉన్నతాధికారులకు, పెద్ద మొత్తంలో ఐటీ కట్టేటోళ్లకు ఈ పథకాన్ని అమలు చేయొద్దనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు మాక్సిమం క్యాప్ కూడా పెట్టే ఆలోచనలో ఉందంట కాంగ్రెస్ ప్రభుత్వం. చూడాల మరి ఎవరెవరు ఇంక్లూజన్ లిస్ట్ లో ఉంటారో, ఎవరెవరు ఎక్స్క్లూడింగ్ లిస్ట్ లో ఉండబోతున్నారో.